నుంచి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు, అమ్మ, అండ్ ఆల్ ఆర్ ద డిగ్నిటరీస్, ఈరోజు ఎందరో మహానుభావుల మధ్య సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య నా సమయం గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ మాట్లాడుతూ ఉన్నా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నా తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, తెలుగు జాతి తరపున అందరికీ కూడా వందనాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాల్లో గొప్పవారిని, మంచివారిని, దేశంలోని అత్యున్నత అవార్డులు ఇచ్చి పద్మశ్రీలు గాను, పద్మభూషణ్ గాను, భారతరత్న వంటి ఇటువంటి అవార్డులను ఇచ్చి సత్కరిస్తూ ఉంటుంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే రాష్ట్ర అవార్డులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పలు సూచనలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ అవార్డుల్ని నెలకొల్పటం ఈరోజు జరుగుతూ ఉంది. మహానేత నాన్నగారు డాక్టర్ వైఎస్ఆర్ గారు అని అంటే ఆ పేరు చెబితే అందరికీ కూడా కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచకట్టులో నుంచే కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గ్రామం, పల్లె మీద పేదల అభిమానం కూడా తనను చూస్తూనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కూడా నిలబెట్టాలన్న ఆరాటం, ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తూనే కనిపించే కొన్ని విషయాలు. ఇలా అనేకం ఆయన చూస్తూనే గుర్తుకు వస్తాయి. కాబట్టి భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా అంతటి గొప్పవాడు, అంతటి మహానుభావుడు కాబట్టే ఆయన పేరు మీద రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను ఇవ్వాలని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఇందులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు పొందిన వారికి 10 లక్షల రూపాయలు కాంస్య విగ్రహం, మొమెంటో, యోగ్యతా పత్రం ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అచీవ్మెంట్ అవార్డులు పొందిన వారికి 5 లక్షల రూపాయలు, కాంస్య విగ్రహం, యోగ్యతా పత్రం ఇవ్వటం జరుగుతుంది.
గర్వంగా ఇక్కడ మరోసారి ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా గ్రామ సచివాలయాలలో 1,30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాడికి కూడా అత్యంత ట్రాన్స్పరెంట్గా ఇవ్వగలిగే వ్యవస్థను తీసుకొని రావడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ అవార్డుల ఎంపికల్లో కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి వారి రాజకీయ పార్టీలను వారి రాజకీయ భావాలను కూడా చూడలేదు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను. మనిషిని ఒక మనిషిగానే చూసాం. విభేదించే భావాలున్న మనుషుల్లో మహా మనుషులను చూసాం. రాష్ట్ర చరిత్రలోనే ది మోస్ట్ ఇంపార్షియల్ అవార్డులను ఇస్తూ ఉన్నామని ఈ సందర్భంగా కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవి మన తెలుగుకి, ఇవి మన సంస్కృతికి, మన కళలకు, మనలో ఉన్న మానవతా మూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగానే భావిస్తూ ఉన్నాం. ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత సంస్థలకు, వ్యక్తులకు ఈ అవార్డులు ఇస్తూ ఉన్నాం. సామాన్యులుగా కనిపించే అసామాన్యులకు వందనం చేస్తూ వారి వెలకట్టలేని ప్రతిభకు సలాం చేస్తూ ఈ అవార్డులను ప్రకటించాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్లైన కళలకు, సంస్కృతికి ఈ అవార్డులలో పెద్దపీట వేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మల ఆటకు, ఒక పొందూరు ఖాదీకి, ఒక జానపద గీతానికి, ఒక బొబ్బిలి వీణకు, ఒక రంగస్థల పద్యానికి, ఒక దింస నృత్యానికి, ఒక సురభి నాటకానికి, ఒక సవర పెయింటింగ్స్కు, ఒక వీధి నాటకానికి, ఒక హరికథకు, ఒక బుర్రకథకు, వెంకటగిరి జామ్దాని చీరకు, మనదైన కలంకారికి, చెక్క మీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికి, మనదైన కూచిపూడికి ఇస్తా ఉన్న అవార్డులు ఇవి. అలాగే 100 ఏళ్ల చరిత్ర ఉన్న MSN చారిటీస్ వారికి, సిపి బ్రౌన్ లైబ్రరీకి, వేటపాలెం గ్రంథాలయానికి, RDT సంస్థకి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి, ఇటువంటి గొప్ప గొప్ప సంస్థలకు వారి సేవలకు ఇస్తా ఉన్న అవార్డులు ఇవి. పండించే రైతన్నకు, మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాలలో వస్తున్న విప్లవానికి ఇస్తా ఉన్న అవార్డులు కూడా ఇవి. కలం యోధులైన కవులకు,
స్త్రీవాద ఉద్యమానికి, ఛాందసత్వం మీద భావాల దాడులకు, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరు పర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులకు ఇస్తా ఉన్న అవార్డులు కూడా ఇవి. కోవిడ్ సమయంలో అయిన వారే తమ వద్దకు దగ్గరకు రాకూడదు అని, రాని పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో అన్నీ తామే కుటుంబమై వారాల పాటు, నెలల పాటు తమ కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి అసమానమైన సేవలను అందించిన మానవతా మూర్తులకు కూడా ఈ అవార్డులు ఇస్తా ఉన్నాం. ఈ అవార్డులన్నీ ఇక ప్రతి ఏటా నవంబర్ 1వ తారీఖున ఇస్తాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడున ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీ వాడిగా తెలుగు జాతిలో మాణిక్యాలను, మకుటాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించటాన్ని దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను అని సందర్భంగా తెలుపుతూ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ అని చెప్పి మరొక్కసారి తెలుపుతూ సెలవు తీసుకుంటాను.